హాయ్. హలో అండి. డాలస్‌లో స్నో స్టార్మ్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి. నేను ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తున్నానిది. ఆల్రెడీ 2021లో ఒకసారొచ్చింది. మధ్యలో పడింది గానీ పెద్ద ఇంతగా లేదు. ఈసారి కూడా చాలా ఎక్కువే వచ్చింది. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి నాకైతే. చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఈ స్నో అంతా చూస్తుంటే సినిమాల్లో ఉన్నట్టుగా ఉంది. ఇది స్నో పడిన 2 డేస్ తర్వాత తీసిందండి. సండే, సాటర్‌డే లైట్‌గా పడింది. సండే కొంచెం ఎక్కువగానే పడింది. ట్యూస్‌డే రోజు 4:00కి తీసిందండి ఇది. చూడండి ఎట్లా ఉందో. అసలు స్నో కరగలేదు ఇంచు కూడా. చూడ్డానికి చాలా బావుందండి అసలు. సినిమాల్లో చూపిస్తుంటాడు కదా మనకి. ఆ టైప్‌లో చాలా అందంగా ఉందసలు. కానీ ఆ అందంలో అంతే కష్టం కూడా ఉందండి. అసలు బయటకొచ్చి నిలబడితే గ్లౌస్‌లో నుంచి ఫింగర్స్ అన్నీ కూడా విపరీతమైన మంటమాట. ఆ చల్లదనానికి. ఎక్కువ సేపు బయట నిలబడలేము. లోపలికొచ్చిన తర్వాత కూడా ఒక 1 అవర్ వరకు ఈ చల్లదనానికి వేళ్ళు పట్టే మంటలు 1 అవర్ అయినా కూడా తగ్గేవి కాదు. ఇది 2 డేస్ వరకు కూడా ఇట్లాగే ఉంది. ఇంకా కరగలేదు. హ్మ్. ఎవ్వరు బయటికి రాలేదండి అసలు. ఒక్క వెహికల్ తిరగలేదు. ఒక్క మనిషికి బయటికి రాలా. 2 డేస్ నుంచి ఇట్లాగే ఉంది ఇదంతా కూడా. చూడండి. భూమి, ఆకాశం 2 కలిసిపోయి ఎట్లా ఉన్నాయో. ఇళ్ళ పైకప్పుల మీద కూడా మంచు ఎట్లా ఉందో చూడండి పేరుకుపోయి. ఇక్కడ రథసప్తమి కూడా లేదు. రథసప్తమి రోజునే విపరీతంగా పడింది స్నో ఇక్కడ. నేనైతే ఎంజాయ్ చేశానండి. చాలా నచ్చింది నాకు ఈ స్నో అది చూస్తుంటే. లైఫ్‌లో ఒకసారన్నా ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఇట్లాంటివి. 21లో పడింది బానే ఉంది. మధ్యలో కాడ ఒకసారి నేను చూసాను గానీ అంతగా లేదు గానీ, ఈసారి చాలా హెవీగా ఉంది. అది ఐస్ తీస్తుంటే కూడా రాలేదండి. ఐస్‌లాగా అయిపోయి ఉంది. చూడండి ఎంత బావుందో ఈ సీనరీ అంతాను. నాకైతే చాలా నచ్చింది. మీకు నేల గాని, ఆకాశం గాని రెండిటికి తేడా ఏమన్నా తెలుస్తుందా? మధ్యలో ఇల్లు ఉండబట్టి మీకు రెండిటికి డిఫరెన్స్ కనిపిస్తూ ఉండాలంతే. మామూలుగా చూస్తే చూడండి మొత్తం పైన, కింద కూడా ఏకంగా కలిసిపోయి ఉంది. నాకైతే మాత్రం ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా నచ్చింది. అంత చల్లదనానికి కూడా నేను 2 నిమిషాలకోసారి బయటకొచ్చి అదంతా చూసుకొని లోపలికెళ్తూ ఉండేదాన్ని. ఇది 2 డేస్ కదా! ఇంకొక 2 డేస్‌ది తర్వాత ఇంకో షాట్‌లో పెడతాను. ఇప్పటికి ఈరోజు లక్షవారం నేను రికార్డ్ చేస్తున్నది వాయిస్ రికార్డ్. ఇంకా కరగలేదండి. అది వేరే షాట్‌లో పెట్టి మీకు చూపిస్తాను. అంటే 4 డేస్ అయింది స్నో పడి. అయినా కూడా ఇంకా అట్లాగే ఉంది రోడ్ల మీద అంతా కూడా. ఇప్పుడిప్పుడు నెమ్మదిగా మెల్ట్ అవుతుంది అంతా ఐస్. అది చేత్తో పట్టుకుంటే ఐస్ అండి క్రిస్టల్స్ మాదిరిగా ఇట్లాగా మన క్రిస్టల్స్ ఉంటాయి చూసారా? వైట్ క్రిస్టల్స్ అట్లా ఉంది ఐస్ అంతాను. ఇప్పుడు కరిగి చేతికొస్తుంది కొంచెం. ఒక్క వెహికల్ గాని, ఒక మనిషి గాని ఎవ్వరూ కూడా బయటికి రాలేదండి. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. డాలస్‌లోనండి ఇదంతాను. స్నో కార్పెట్ అంటారు కదా! అట్లా ఉంది.
ఈ డ్యాన్సులు చేసేవాళ్ళంతా ఎలా చేస్తున్నారో నాకు తెలీదు గానండి. బయటకొస్తే మాత్రం ఈ ఫింగర్స్ అవి విపరీతమైన మంట పుడతాయండి. ఈ చల్లదనానికి ఐసు తగిలిందంటే చాలు. విపరీతమైన మంట. అది హాట్ వాటర్ పెట్టి కడుక్కుంటేనే గానీ బాడీ ఇది హీట్ అవ్వదు. హ్యాండ్స్ అవి కూడా. ఇన్ని రోజులు స్నో ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. లాస్ట్ టైం ఉన్నప్పుడు సెకండ్ డేకి అట్లా కరిగిపోయింది గానండి. ఇది మాత్రం 4 డేస్, 5 డేస్ ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే. కానీ నా మెమరీస్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే స్నో అండి ఇది. చాలా చాలా బావుంది. ఇంత స్నో పడడం కూడా చూడలేదు. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్ మాత్రం. పడుతున్నప్పుడు ఆ స్నో సౌండ్ కూడా చాలా బావుందండి. వర్షం పడినట్టుగా పడుతుంది. ఇక్కడ ఎప్పుడో ఒకసారి పడిన స్నోకే ఇట్లా ఉంటే, ఆ చికాగోలో అది ఎప్పుడు స్నో పడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారో తెలీదు గానీ నాకు. ఒకసారి పడినందుకే ఈ డాలస్‌పురం వాళ్ళంతా కూడా ఓహ్! పండగలు చేసుకుంటున్నారు ఈ స్నోకి. ఇది 4:00కి తీసిందండి. ఇంతకు ముందు చూసిందంతా 3:00కి తీశాను మధ్యాహ్నం. 4:30కి తీసిందా చూడండి ఎట్లా ఉంది ఇది ఇంకా కరగకుండాను. మేము ఈ స్నోలో కూడా ఫైర్ వేసుకుని కూర్చున్నామండి. చాలా బాగుంది. అది ఫొటోస్ ఇంకో దాంట్లో పెడతాను చూడండి. ఆ ఫైర్ పెట్లో చాలా బాగుంది అసలు. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించారని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది సరదా కోసం పెట్టిందండి. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. నేను చూశాను కదా! నాతో పాటు మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా! ఇంత స్నోని సినిమాల్లో తప్ప బయట ఎప్పుడూ చూడలేదండి. ఇదే బయట ఫస్ట్ టైం చూసాను నేను.